హలో గైస్, ఎలా ఉన్నారు? సో ఈరోజు ఇంకో వీడియోతో వచ్చేసాను. సో చాలామంది గ్రే కలర్ అడుగుతున్నారు, మెటాలిక్ గ్రే గురించి. సో ఈరోజు మెటాలిక్ గ్రే చూపిస్తాను దీని మీద నేను. సో ఫస్ట్ ప్రైమర్ యూజ్ చేయాలి. ప్రైమర్ కొడుతున్నాను ఇప్పుడు. అనేది ఆరిపోయింది గైస్. నెక్స్ట్ వచ్చేసరికి సిల్వర్ యూజ్ చేయాలి. సో ఈ గ్రే కలర్కి, మెటాలిక్ గ్రే కలర్కి బేస్ కోట్ మనం సిల్వర్ యూజ్ చేస్తాం. సో ఇది సిల్వర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా ఒక లేయర్ వేసుకోండి. అంటే హరీబరీగా ఎలా పడితే అలా కాకుండా కొంచెం స్లోగా లైట్గా పెయింట్ చేయండి. అలా చేస్తే ఏమైందంటే తక్కువ పట్టుకునేది స్ప్రెడ్. సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ వేసేటప్పటికి నీట్గా మొత్తం కవర్ అవుతుంది అప్పుడు. సో అలా చేయడం వల్ల ఏంటంటే నీట్గా ఫినిషింగ్ వస్తుంది, అంతా కవర్ అవుతుంది. పెయింట్ కూడాను ఒక 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్ నుంచి కొట్టండి. కంటిన్యూస్గా ఒకే చోట పెట్టి అలా పెయింట్ చేయమాకండి, ఎందుకంటే దీంట్లో ప్రెషర్ ఎక్కువ ఉండిద్ది. సో ఒకే చోట కంటిన్యూస్గా పెట్టి కొట్టారంటే అది పెయింట్ అనేది కారిపోతుంది. వేరే వాటికి వీటికి చాలా క్వాలిటీ వేరియేషన్ ఉంటుంది. పెట్రోల్ పడ్డ పెయింట్ అనేది పోదు. ఇది క్వాలిటీ కూడా చాలా తేడా ఉంటుంది. మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి మనం ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయిపోయింది. సిల్వర్ ఫస్ట్ లేయర్ డ్రై అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లేయర్ వేసుకున్నాం. గ్రే కలర్. సో మీకు ఇప్పుడు దీంట్లో క్లియర్గా చూపిస్తాను నేను ఎలా వస్తుందో అవుట్పుట్. మనం వేసేది ఇప్పుడు ఫస్ట్ లేయర్గా సిల్వర్ మొత్తం డ్రై అయిపోయింది. బాటిల్ని ఎప్పుడైనా సరే పెయింట్ చేసే ముందు కొంచెం బాగా షేక్ చేయండి. ఇలా షేక్ చేసి ఆ తర్వాత పెయింట్ చేయండి. ఇప్పుడు మొత్తం మిక్స్ అవుతుంది. బాగా అబ్జర్వ్ చేయండి. ఇందులో ఈ గ్రే కలరు చాలామంది అడుగుతున్నారు. సో మనకి హోండా, సుజుకి, యాక్టివాలు, యాక్సెస్లు వీటన్నిటికి మేజర్గా ఈ కలరే ఉండేది. ఈ కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి, మెటాలిక్ బ్లూ, పెరల్ వైట్, స్పార్క్లింగ్ సిల్వర్, మెటాలిక్ సిల్వర్. సో ఈ కలర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఇవన్నీ మన దగ్గర అవైలబుల్గా కూడా ఉన్నాయి. ఏదైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను గైస్. ఇది ఫస్ట్ లేయర్. నాకు ఇది అవుట్పుట్ బాగా వస్తుంది. సో నేను ఇది పైకి తీసుకొచ్చి ఎందుకు పెయింట్ చేస్తానంటే ఎండకైతే ఆ డిఫరెంట్ షేడ్ అనేది మీకు బాగా అర్థమవుతుందని చెప్పి పైకి తీసుకొచ్చాను. సో మీకు ఇది ఫుల్ గ్రే కలర్ వస్తుంది.
ఇంకా దీనికి క్లియర్ వేయలేదు గైస్. క్లియర్ వేస్తే ఇంకా బాగా గ్లేజింగ్ వస్తుంది, కొత్త దానిలో వచ్చేస్తుంది మొత్తం ఐటమ్ అంతా. సో పెయింట్ అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి మనం 1K క్లియర్ యూజ్ చేస్తున్నాం. ఇది మరీ ఎక్కువ దగ్గర నుంచి పెట్టి కొట్టమాకండి. సో చూసారు కదా అవుట్పుట్ ఎలా వస్తుందో. ఇది క్లియర్ వేసిన తర్వాత సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.